నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. ఈరోజు అనాలిసిస్లో మనతో పాటు ఉన్నారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ ఏఎస్ రావు మనతో ఉన్నారు. మనం మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న, ప్రధానంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక చర్చ నడుస్తుంది. మరీ ముఖ్యంగా రామ మందిరం ఓపెనింగ్ అయిపోయింది, విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. దీనికి కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా బాయ్కాట్ చేశారు దీన్ని. సో దీన్ని సంతరించుకొని అస్సాంలో రాహుల్ గాంధీని టెంపుల్లోకి వెళ్ళలేదు అనుకోవచ్చా మనం? రాహుల్ అలీ ఖానా రాహుల్ గాంధీయా? రాహుల్ గాంధీ వాళ్ళు రాహుల్ అలీ ఖాన్ అలియాస్ రాహుల్ గాంధీ అనుకుంటున్నారు. సో అస్సాం ప్రజలు కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈజ్ రాహుల్ అలీ ఖాన్ రాహుల్ గాంధీ అని. రాహుల్ గాంధీ పేరు ఎడికెళ్ళి వచ్చింది ఆయనకు? రాజీవ్ ఖాన్ తోటి. రాజీవ్ ఖాన్కి గాంధీ ఎడికెళ్ళి వచ్చింది? ఫెరోజ్ ఖాన్ తోటి. సో దే ఆర్ ఇండైరెక్ట్ ఖాన్సే కదా. సో రాహుల్ అలీ ఖాన్ అనడంలో తప్పే ఉంది? రైట్. ఇప్పుడు సెక్యులరిజం అని చెప్పేసి వాళ్ళు అంటారు, తప్పే ఉంది. ఇప్పుడు అలా పెట్టుకున్నా సరే ఒక ముస్లిం సోదరుడు గుడికొస్తే రానివరా పోని? అడిగండి, సెక్యులరిజం అనేది ఒక భూతు పదం. అది సెక్యులరిజం అనే ఒక భూతు పదాన్ని రాజ్యాంగంలో దొంగతనంగా చొరవేసి సెక్యులరిజం యొక్క ముసుగులో అనేకమైనటువంటి అరాచకాలు చేసినటువంటి పార్టీ ఈ హిందూ వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆర్టికల్ స్వాతంత్రం వచ్చి నుంచి ఇప్పటి వరకు ఆర్టికల్ 370 పెట్టింది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు కదా. ఆ తర్వాత ఈరోజు చూడండి, కాంగ్రెస్ చేసినటువంటి అరాచకాలు, అక్రమాలు, దేశ వ్యతిరేక కార్యక్రమాలు, డిఫెన్స్ దగ్గర, ఈ యొక్క దేశంలో ఒక వ్యవస్థ దగ్గర అత్యధికంగా భూములు ఉన్నాయంటే డిఫెన్స్, తర్వాత వక్ఫ్ బోర్డ్. వక్ఫ్ అనేది ముస్లింలకు సంబంధించినటువంటి అదొక బోర్డు, అది వక్ఫ్ బోర్డ్. ముస్లింలకు ఇక్కడ మూలాలే లేవు. హిందువులు దేశంలో ఇక్కడ 85% నివసిస్తున్నటువంటి హిందువులు, ఇక్కడ మూలాలు ఉన్నటువంటి హిందువులు, ఇక్కడ పుట్టినటువంటి హిందువులకు లేనటువంటి హాస్యులు, ఇక్కడి నుంచి దోచుకోవడానికి వచ్చినటువంటి దుండగుల సంతత ఈ యొక్క ముస్లిమ్స్. ఇక్కడ వీళ్ళకి ఇంతకంటే ఆస్తి ఏ విధంగా వచ్చింది? ఇక్కడ మీరు ప్రధానంగా ఏ విధంగా వచ్చింది? కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అరాచకాలు చెప్తున్నాను. ఒక వక్ఫ్ బోర్డుకి స్పెషల్గా ఒక ప్రివిలెన్స్ ఇచ్చి, వక్ఫ్ బోర్డు ఏ విధంగా అంటే, వక్ఫ్ బోర్డు ఒక ప్రెసిడెంట్, వక్ఫ్ బోర్డు చైర్మన్ అనేది ఈ బిల్డింగు ఇది వక్ఫ్ బోర్డుకి సంబంధించిందని చెప్పేసి అనుమానిస్తున్నాం ఒక లెటర్ రాస్తే, ఆ కాంపిటెంట్ అథారిటీ అంటే ఎవరు? కాంపిటెంట్ అథారిటీ అంటే జిల్లా కలెక్టర్ పోయి దాన్ని స్వాధీనం చేసుకుని వక్ఫ్ బోర్డు స్వాధీనం చేసి వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. అది బాధ్యత. ఆ తర్వాత నీ బిల్డింగు వక్ఫ్ బోర్డు వాళ్ళు స్వాధీనం చేసుకున్న తర్వాత నీ దగ్గర కొన్న డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయి. అయినప్పటికీ కూడా నువ్వు కోర్టుకు వెళ్ళడానికి అర్హుడిని కావు. కోర్టుకు వెళ్ళే సమస్య లేదు. నువ్వు కోర్టుకు వెళ్ళే వీలు లేకుండా చేశారు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అప్పుడు? వక్ఫ్ ట్రిబ్యునల్ అని చెప్పేసి ఒక కోర్టు వీళ్ళది. వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు కూర్చుంటుంది ఆ కోర్టు. ఏ విధంగా అయితే సంతలు వస్తాయో, ఏదైనా జాతరలు చేస్తారో ఆ విధంగా ఒక వారం రోజులు 5 రోజుల పాటు కూర్చుంటారు ఎప్పుడో ఒకసారి. అందులో జడ్జి ముస్లిమే, అడ్వకేట్ ముస్లిమే, దానికి ప్రాసిక్యూటర్ ముస్లిమే, ప్రతి ఒక్కరు ముస్లిమే. నీ మాట కానీ నీ గోడు కానీ నేను అక్కడ కూడా ఓడలేడు. అయినప్పటికీ కూడా నీ మీద దయతలిచి మీరు వాళ్ళని కన్విన్స్ చేయగలిగితే మీ ఆస్తి మీకు వస్తుంది తప్ప అది వక్ఫ్ బోర్డు యొక్క ఖజానాలో జమ కట్టిపోతుంది. అదేవిధంగా ఈ యొక్క ప్రక్రియ ప్రకారంగానే లక్షలాది వేలాది ఎకరాలు వక్ఫ్ బోర్డు జోబులో ఈరోజు ఉన్నాయి. ఇది కాంగ్రెస్ చేసిన అరాచకం కాదా? అదే కాకుండా ఎండోమెంట్ స్థాపించి గుళ్ళల్లో వచ్చేటువంటి సొమ్ములంతా తీసుకుపోయి ఎండోమెంట్లో తీసుకొని దాని నుంచి ఈ మసీదులకు, ఈ యొక్క చర్చిలకు ఇవ్వడం జరుగుతుంది. గుడుల మీద పన్ను, గుడులలో ట్యాక్సులు వసూలు చేయడం జరుగుతుంది. మసీదుల మీద, మళ్ళీ ఈ చర్చిల మీద ట్యాక్సులు ఎందుకు విధించరు? వాళ్ళ ట్యాక్సులు ఎందుకు తీసుకోరు? అంటే ఇది సెక్యులరిజంలో ఇది రాదా? ఇది సెక్యులరిజమా? అదే కాకుండా ఈ ముస్లింలకు హజ్ యాత్రకు ఫ్రీగా హజ్ యాత్రకు పంపిస్తుండ్రు. ప్రతి సంవత్సరం ఇన్ని వేల మందికి అని చెప్పి సెలెక్ట్ చేసి ఫ్రీగా హజ్ యాత్రకు పంపిస్తుండ్రు. ఇక్కడ ఉన్నటువంటి గోల్డ్ టోపీ జోకర్లు, ఇక్కడ ఉన్నటువంటి మొల్లాలు, ఇక్కడ ఉన్నటువంటి సోకాల్డ్ డూప్లికేట్ ముస్లిమ్స్, వాళ్ళ యొక్క ఖురాన్లో రాసినది ఏంది? హజ్ ఎవరు వెళ్ళాలా? హజ్కి వెళ్ళే వాళ్ళు అప్పు చేసి వెళ్ళకూడదు, దొంగతనం చేసిన డబ్బులతో వెళ్ళొద్దు, వ్యభిచారం చేసిన డబ్బులతో వెళ్ళొద్దు, అడుక్కు తిని వెళ్ళొద్దు. తన కష్టార్జితంతో సంపాదించినటువంటి డబ్బుతోటి హజ్ చేయాలని చెప్పేసి వాళ్ళ ఖురాన్లో వాళ్ళ ప్రాఫెట్ మొహమ్మద్ గారు రాసినటువంటి వాక్యం అది. మీరు ప్రభుత్వం దయాదాక్షాన్ని మిల్లా, ప్రభుత్వం పెట్టిన బిచ్చంతో, ప్రభుత్వం ఇచ్చిన రాయితీతోటి మీరు హజ్ చేస్తుంటే మీ హజ్ యాత్ర ఏ విధంగా సంపూర్ణమవుతుంది? అది జవాబు చెప్పాలి ఈరోజు.
ఇది కాంగ్రెస్ పార్టీ ముస్లింలను కూడా పిచ్చోళ్ళని చేస్తుంది. అంటే సెక్యులరిజం ముసుగులో ఇలాంటి అరాచకాలకు పాల్పడుతుంది. అదే కాకుండా దేశవ్యాప్తంగా ఈ యొక్క రాహుల్ అలీ ఖాన్ అలియాస్ రాహుల్ గాంధీ ఈ దేశంలో ఈ యొక్క పార్లమెంట్లో సభ్యుడిగా ఉండాలంటే ముఖ్య అర్హత ఏంది? ఈ దేశానికి పౌరుడై ఉండాలా, ఈ దేశం యొక్క పౌరసత్వం కలిగి ఉండాలా. నీకు నా దేశం పౌరసత్వం కలిగి ఉంటుంది, నీకు పక్కకు పాకిస్తాన్ దేశం పౌరసత్వం కలిగి ఉంటుంది, నీకు ఇటలీ కలిగి ఉంటుంది. అంటే ఈ దేశంలో నువ్వు ఎలక్షన్లో నిల్చోవచ్చు, గెలవచ్చు, మా పార్లమెంట్లో రావచ్చు. అంటే ఇది మా ఇండియన్ పార్లమెంట్ అనాథాశ్రమం అనుకుంటావా, ధర్మసత్రం అనుకుంటావా? దేశ ప్రజలు నీకు అడగకుంటే నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావా? నువ్వు ఇక్కడ 2 నెలలకు 3 నెలలకు ఇక్కడ నుంచి అడ్రస్ లేకుండా పారిపోతావు కదా, నీ ఇంటెలిజెన్స్ కూడా చెప్పకుండా. ఏ కంట్రీకి పోతావు? ఏ ఉగ్రవాదుల కంట్రీకి పోతావా? ఆఫ్ఘనిస్తాన్కి పోతావా? నువ్వు అల్ఖైదా దగ్గర ఉంటావా? తాలిబాన్ల దగ్గర నువ్వు ఉంటావా? ఎక్కడ పోయి నువ్వు హాలిడే చేసి వస్తావు? నువ్వు దేశమంతా చూసేటువంటి నాయకుడి కదా, లైమ్ లైట్లో ఉన్నటువంటి నాయకుడి కదా, అంత పెద్ద నాయకుడు కదా, ప్రధానమంత్రి కావాలనే ఆకాంక్షతో ఉన్నటువంటి నాయకుడి కదా. ఆ స్తోమత ఆ కెపాసిటీ లేకున్నా ఎనీహౌ నీకు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా నువ్వు ప్రధానమంత్రి కావాలని కలలైనా కానీ నువ్వు అనుకుంటావు కదా. అలాంటి నాయకుడు నువ్వు ఎక్కడ పోతున్నావు ఈ దేశ ప్రజలకు తెలిసాల్సిన అవసరం లేదా? నువ్వు ఇక్కడ వచ్చేది ఇండియన్ పాస్పోర్ట్ తోటి, ఇక్కడ నుంచి పోయేది వేరే పాస్పోర్ట్ తోటి. అంటే ఒక డ్యువల్ సిటిజన్షిప్ అంటే ఇరు దేశాలలో పౌరసత్వం ఉన్నటువంటి వ్యక్తి ఈ యొక్క పార్లమెంట్లో మెంబరు. ఇది దేశానికే మోసం చేసినట్టు కాదా? ఇలాంటి వ్యక్తి ఈ యొక్క దేశం పార్లమెంటు, ఇలాంటి వ్యక్తి దేశానికి ప్రధానమంత్రి అవుతాడా? ఇది సిగ్గుచేటు. ఇది ఈ యొక్క కార్యక్రమాలన్నీ కాంగ్రెస్ పార్టీ అప్పటి నుంచి హిందూ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. అదేవిధంగా ఈరోజు దశాబ్దాల కాలం 500 సంవత్సరాల నుంచి ఈ రామ జన్మభూమి ఇష్యూ నాంతూనే ఉంది. ఆ తర్వాత ముఖ్యంగా భారతదేశంకు స్వాతంత్రం వచ్చిన తర్వాత దశాబ్దాల కాలం నుంచి ఇది కోర్టులలో ఇది నడుస్తూనే ఉంది. హాట్గా నడుస్తూ ఉంది, ఆర్గ్యుమెంట్లు నడుస్తూ ఉన్నాయి. ఇద్దరు కూడా న్యాయ పోరాటం చేస్తున్నారు. బాబ్రీ మస్జిద్ ట్రస్ట్, బాబ్రీ మస్జిద్ పక్షాన పోరాటం చేసే వాళ్ళ ముస్లింలకు కోట్లాది రూపాయలు డొనేషన్స్ వచ్చాయి. హైదరాబాద్కి చెందినటువంటి ఉగ్రవాద మనోబుద్ధితోటి పార్టీ నడిపించేటువంటి ఈ యొక్క గోల్టోబి జోకర్ అసదుద్దీన్ ఓవైసీ 15 కోట్ల విరాళం ఇచ్చారు, డొనేషన్స్ ఇచ్చాడు ఆ యొక్క బాబ్రీ మస్జిద్ కేసు కొట్లాడడానికి. ఎన్ని కొట్లాటలు చేసినప్పటికీ కూడా కోర్టు ఈరోజు నిర్ణయం ఇచ్చి ఇది రామ జన్మభూమి, ఇది రాముని యొక్క పుట్టినటువంటి స్థలము, ఇది రాముని మందిరానికి కేటాయించాలని చెప్పి కోర్టు తీర్పు ఇచ్చేసింది. ఆ తర్వాత కోర్టు ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క ముస్లింలకు కూడా మీకు ఇష్టం వచ్చిన రీతిలో మీకు మతానికి అనుకూలంగా మీరు నమాజ్ చదువుకోవడానికి అక్కడ మీరు భవ్యమైనటువంటి మస్జిద్ నిర్మించుకోమని చెప్పి అక్కడ 5 ఎకరాల స్థలం వాళ్ళు కూడా కేటాయించడం జరిగింది. అప్పుడు ఇన్ని రోజులు మస్జిద్ మేరా మస్జిద్ షహీదో అని చెప్పేసి ఛాతి కొట్టుకున్నాడు అందరూ, డొనేషన్స్ ఇచ్చిన వాళ్ళందరూ. ఆ మస్జిద్ నిర్మాణానికి లక్షల కోట్ల డొనేషన్స్ రావాలి కదా. ఆడేం జరుగుతుంది? ఆ మస్జిద్కి ఇచ్చినటువంటి జాగాని అక్కడ చూసేటటువంటి పరిరక్షించేటువంటి ఒక మౌల్వి అక్కడ అనేకమైన 5 ఎకరాల్లో పిచ్చి చెట్లు పెరుగుతుంటే అవి కొయ్యడానికి కూడా డబ్బులు లేవు. ఏమైంది? ఇంకా మీకు మస్జిద్ ఎందుకు కడతలేదంటే మస్జిద్ నిర్మించుకోవాలని ఒక మ్యాప్ వేస్తారు ఎప్పుడైనా కానీ. ఒక మ్యాప్ వేయడానికి కూడా పైసలు గతిలేవాళ్ళ. అంటే లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు వీళ్ళు న్యాయ పోరాటానికి ఇచ్చిన వాళ్ళు మస్జిద్ కట్టడానికి ఇవ్వట్లేదు. అంటే మస్జిద్ మీద ఉన్న ప్రేమ వీళ్ళకి కాదు. ఈ యొక్క వివాదాన్ని రగులుకుంటూ ఉండాలా. ఈ వివాదం కంటిన్యూ ఉంటుంటే ఈ యొక్క 2 వర్గాలకు ఎప్పుడు పోరాటం జరుగుతూ ఉంటుంటే వీళ్ళ యొక్క రాజకీయ పాపం గడుపుకోవడానికి ఇదొక ఆసరాగా వాడుకున్నారు. దానికి తెరలేపింది బీజేపీ. అది మింగలేక, అది డైజెస్ట్ కాలేక ఒళ్ళంతా మంటలేసి ఈరోజు బాబ్రీ మస్జిద్ అని చెప్పేసి మమ్మల్ని అది చేశారు ఇది చేశారు అని చెప్పేసి రామ జన్మభూమి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా హిందువులందరూ గర్వించేటటువంటి కార్యక్రమం నిన్న జరిగింది. రామ్లాల యొక్క ప్రాణ ప్రతిష్ఠ అక్కడ జరిగింది. అలాంటి భవ్యమైన కార్యక్రమానికి ఇన్విటేషన్ రావడమే అదృష్టంగా భావిస్తాం. అలాంటి ఇన్విటేషన్ వచ్చినా నువ్వు పోకుండా పార్లమెంట్ ముందు నల్ల చొక్క వేసుకుని తిరుగుతుంటే నీకంటే మూర్ఖుడు, నీకంటే దళిద్రుడు ఈ దేశంలో ఇంకోడు ఉండడు. అలాంటి దళిద్రుడి యొక్క నాయకత్వం పనిచేస్తున్నా ఈ దళిద్రులు. ఇక్కడ ఏమనుకోవాలి? ఇప్పుడు రాహుల్ గాంధీకి ఆహ్వానం అందినా, సోనియా గాంధీకి ఆహ్వానం అందినా వెళ్ళలేదని చెప్పేసి మీరు చెప్తున్నారు. సో మొట్టమొదటి మహిళ, దేశానికి మొట్టమొదటి మహిళ, రాష్ట్రపతికి ఎందుకు ఆహ్వానం అందలేదు? అంటే సినీ ప్రముఖులకు అందొచ్చు, బీజేపీకి సపోర్ట్ చేసే కంగనా రనౌత్కి అందొచ్చు ఆహ్వానం, ఇలాంటి ప్రముఖులందరికీ అందొచ్చు.
కానీ దేశ మొట్టమొదటి మహిళకి ఎందుకు అందలేదు? వసంత్, ఇదంతా ఒక భూతద్దంలో చూడడం కాదు. ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది జరిగేది హైందవ సంస్కృతికి అనుకూలంగా నడుస్తుంది. హైందవ సంస్కృతికి అనుకూలంగా తూచా తప్పకుండా ఈ యొక్క ప్రాణ ప్రతిష్ఠ అనేది చాలా నిష్టగా చేయడం జరుగుతుంది. 11 రోజులు మోదీ గారు కేవలం కొబ్బరి నీళ్ళు తాగి 11 రోజులు నేలపై పండుకొని కఠోరమైన దీక్షతో ఆ రోజు ప్రాణ ప్రతిష్టలో పాల్గొన్నారు ఆయన. అలాంటి యొక్క ఇంపార్టెన్స్తో కూడినటువంటి కార్యక్రమం. కొన్ని విషయాలు ఆయన సారీ టు దే, కొంతమంది భర్త లేని వాళ్ళు అలాంటి వాళ్ళు ఈ యొక్క హైందవ సంస్కృతి, మన ఇంట్లో కూడా ఏదో శుభకార్యం ఉంటే మన తల్లే కావచ్చు, మన చెల్లె కావచ్చు, మన అక్కనే కావచ్చు, భర్త చనిపోతే భర్త లేకుంటే శుభకార్యం జరిగేటప్పుడు అక్కడ వాళ్ళని ఉంచరు. మన హిందూ యొక్క సాంప్రదాయంలో అదొక భాగం కాబట్టి దాన్ని తప్పుగా భావించకూడదు. ఇంకోటి రాష్ట్రపతి అనేది అత్యున్నతమైన స్థానం. రాష్ట్రపతి గారు ఆ యొక్క వేదికకు వస్తే రాష్ట్రపతి గారిని ఆ వేదికను దూరంగా కూర్చోబెట్టడం అవమానం. వేరే ప్రజలందరూ కూర్చున్న దగ్గర రాష్ట్రపతిని కూర్చోబెట్టం కదా, కూర్చోబెట్టద్దు కదా. అలాంటప్పుడు మందిరంలోకి అలాంటి కార్యక్రమం జరిగేటప్పుడు దేశానికి అత్యున్నత స్థానం ఇచ్చారు రాష్ట్రపతికి. దేశంలోనే మొట్టమొదటి మహిళ అంటే దేశానికి లేదు కానీ అట్లా కాదు. ఇది ఒక మతానికి, ఒక హిందూ ధర్మానికి సంబంధించిన కార్యక్రమం కాబట్టి హిందూ ధర్మంలో కొన్ని కండిషన్స్లో ఉన్నటువంటి మహిళలని అక్కడ కొంచెం నిషేధింపబడతారు. అది ఒక ప్రక్రియనే, దానికి అవమానంగా భావించదు, తప్పుగా భావించదు. మన ఇళ్ళల్లో కూడా మన చెల్లెలు, మన అక్కలు, మన పెద్దవాళ్ళు చాలామంది ఉంటారు, మన అమ్మమ్మ నాన్నమ్మలు కూడా ఉంటారు. శుభకార్యం జరిగేటప్పుడు వాళ్ళని కొంచెం పక్కకు పెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ కలిసిపోవడం జరుగుతుంది. ప్రధాని రాష్ట్రపతికి ఏ విధంగా గౌరవించాలో ఆ విధంగా గౌరవిస్తారు. వాళ్ళని గౌరవిస్తాం కాబట్టి ఒక ట్రైబల్కి చెందినటువంటి మహిళని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. అక్కడ అలాంటి సాంప్రదాయాలు ప్రెసిడెంట్ యొక్క కుర్చీ మీద కూర్చోవడానికి అలాంటి సాంప్రదాయాలు ఏమి ఉండవు కాబట్టి నిస్సంకోచంగా ఒక ట్రైబల్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. వాళ్ళ యొక్క సామాజిక వర్గానికి, వాళ్ళ యొక్క జాతికి గౌరవం అందజేశారు నరేంద్ర మోదీ గారు. దానికి తప్పబట్టే అవసరం. ఈ యొక్క సంస్కృతితో కూడినటువంటి కార్యక్రమం కాబట్టి ఈ యొక్క పూజా పునస్కారాలలో కొన్ని కండిషన్లో ఉన్నటువంటి మహిళలకు అక్కడ ప్రవేశం ఉండకూడదు అని చెప్పి కొన్ని ఉన్నాయి సిస్టమ్. ఆ సిస్టమ్ ప్రకారం అక్కడ చేయడం జరిగింది. ఈ యొక్క దుర్మార్గులు, ఈ యొక్క సోకాళ్ళ హిందువులు, వీళ్ళకి తెలియదు వీళ్ళు ఏ మతంకు చెందిన వాళ్ళు, ఎక్కడ వాళ్ళకే తెలియదు. పేరుకు మాత్రం మేము హిందువులు అంటారు. హిందూయిజం ఉన్నటువంటి మూలాలు కూడా వాళ్ళకి తెలియదు కాబట్టి ఇలాంటి యొక్క వాదన బయట వినిపిస్తుంటారు. అనేకమైనటువంటి ఇలాంటి పుకార్లు బయటకు తీసుకొస్తారు. దాన్ని పట్టించుకునే అవసరం లేదు. ఎవరికి ఎంత గౌరవం ఇవ్వాలో అది నరేంద్ర మోదీ గారికి తెలుసు. బట్ నరేంద్ర మోదీ గారికి నాకు ఒక విషయం క్లారిటీ ఉంది. స్వీట్ అండ్ షార్ట్ క్వశ్చన్. నరేంద్ర మోదీ గారికి పెళ్ళైందా అవ్వలేదా? అయింది కదా. అయిందా? నరేంద్ర మోదీ గారికి పెళ్ళైంది. మరి వాళ్ళ వైఫ్ ఉన్నారా లేరా? ఉన్నారు. మరి ఎందుకని ఆయన ఒక్కరే పూజ చేశారు నిన్న అని కూడా కొంతమంది విశ్లేషకులు అడుగుతున్న మాట. కొంతమంది వామపక్ష భావజాలం ఉన్నవాళ్ళు, విశ్లేషకుడు అనేవాడు మేధావి అనేవాడు, ఈ యొక్క హైందవ సంస్కృతి తెలిసినవాడు ఆ మాట్లాడు. ఆయన పెళ్లి చేసుకున్నప్పుడు కూడా కొన్ని దశాబ్దాల క్రితం ఆమెతో దూరం అయిపోయి ఆయన సన్యాసి జీవితం గడుపుతున్నాడు. ఆయన సన్యాసం తీసుకుని ఒక సాధు జీవనం గడుపుతున్నాడు. ఆయన జీవనం మొత్తం ఈ దేశానికి అర్పితమని చెప్పేసి ఒక సాధువులా గడుపుతున్నాడు. గత 10 సంవత్సరాల నుంచి ప్రధానమంత్రి ఉన్నాడు. ప్రధానమంత్రి గారు ఎప్పుడైనా కానీ విహారయాత్రకు వెళ్ళారా? చూశారా మీరు? దేశం కొరకు అనేక దేశాలు తిరిగారు కానీ ఆయన పర్సనల్కి ఎక్కడ తిరిగారా? ఆయన పర్సనల్ ఎంజాయ్మెంట్ ఎక్కడ చూశారా? ఏ రోజైనా హాలిడే తీసుకున్నాడా? ఆయన అంకిత భావము, ఆయన అర్పితము, ఆయన ఏ విధంగా ఈ జాతికి అర్పితమయ్యారో అది గమనించండి. ఆయన ఒక సాధువు, స్వచ్ఛందంగా సాధువు. అక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేసింది నరేంద్ర మోదీ అనే సాధువు రూపంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ. హిందూ సంస్కృతి తెలియని సోకాళ్ళు మేధావులు, కమ్యూనిస్ట్ భావజాలం ఉండి ఒక ముస్లిం మైండ్ సెట్ తోటి, ఉగ్రవాద మనోబుద్ధితో మాట్లాడే వాళ్ళు మాట్లాడతారు ఇలాంటి మాటలు. కానీ ఒక హైందవ సంస్కృతి తెలిసిన వాళ్ళు, నరేంద్ర మోదీ గారి యొక్క కమిట్మెంట్ తెలిసిన వారు ఇలాంటి మాటలు మాట్లాడారు. అంటే దేశం కోసం నరేంద్ర మోదీ గారు మాత్రమే కమిట్మెంట్ ఉన్నారంటారా? ఖచ్చితంగా. మిగతా వాళ్ళు ఎవరు లేరు. ఆయన తర్వాతనే అందరు. నేను నరేంద్ర మోదీకి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని కాకపోయినప్పటికీ కూడా నేను చెప్తున్నాను. రైట్. ఇక్కడ నేను మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అని చెప్పారు. ఇది ముఖ్యంగా పాయింట్అవుట్ చేసుకోవాల్సిన విషయం. ఖచ్చితంగా నేను చెప్తున్నా కదా. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు బీజేపీకి టీడీపీకి పొత్తు కుదురుతుంది కాబట్టి మీరు ఇట్లా మాట్లాడుతున్నారని కొంతమంది అనుకుంటారు.
రైట్. పొత్తు కుదురుతుందా కుదరదా అది ఒక రాజకీయ సమీకరణ. అది అది రాజకీయ సమీకరణ. రాజకీయ సమీకరణ వేరే, ఈ యొక్క సాంప్రదాయం వేరే. ఈ యొక్క సాంప్రదాయం అనేది, ఈ యొక్క భవ్య రామ మందిర నిర్మాణం అనేది వందలాది సంవత్సరాల నుంచి ఈ యొక్క హిందువుల యొక్క ఆకాంక్షను ఈరోజు నెరవేరింది. అదొక భవ్యమైనటువంటి కార్యక్రమము. అలాంటి కార్యక్రమాన్ని ఒక భవ్యంగా నిర్వహిస్తున్నటువంటి వ్యక్తికి ప్రోత్సహించడం, పొగడం ఈ యొక్క మానవుడిగా, మనిషిగా, ఒక హిందూగా నా యొక్క కర్తవ్యంగా భావిస్తాను. రైట్. రాహుల్ గాంధీని ఎట్లయితే వాళ్ళు అస్సాంలో అపోజ్ చేశారో దానికి నిరసన తెలియజేస్తూ కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణలో క్యాండిల్ ర్యాలీ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు ఏమైందంటే రాహుల్ గాంధీ, రాహుల్ అలీ ఖాన్ కన్ఫ్యూజన్లో మొత్తం దేశ ప్రజలందరూ పడిపోయారు. ఓకే. అస్సాంలో బహుశా ఈయన గడ్డం చూసి మొత్తం సద్దాం హుసేన్ లాగా కనిపిస్తాడు ఆయన. ఆ సద్దాం హుసేన్ వచ్చిండు అనుకునేమో మరి. సద్దాం హుసేన్ వచ్చిండా, రాహుల్ అలీ ఖాన్ వచ్చిండా, రాహుల్ బిన్ ఖాన్ వచ్చిండా, ఇంకేమేమి వచ్చిండో తెలియదు. కాబట్టి ఆయన వద్దని చెప్పారు. నీకు అంత దేశభక్తి ఉన్నాడు రాహుల్ అలీ ఖాన్ అలియాస్ రాహుల్ గాంధీ. నువ్వు కన్యాకుమారి నుంచి నీ ఒక జోడో తోడో పోడో యాత్ర అని చెప్పేసి నువ్వు స్టార్ట్ చేసావు కదా. అరే మూర్ఖుడా, నీకు అక్కడ వివేకానందకి సంబంధించినటువంటి ఈ యొక్క దేశానికి దేశ యువకులకు ఒక మార్గదర్శకమైనటువంటి వివేకానందుడు అక్కడ అమెరికాలో రౌండ్ టేబుల్ సమావేశంలో ఒక్క నిమిషం కూడా సమయం ఇవ్వనటువంటి ఆ దేశంలో సుదీర్ఘంగా 2 గంటలు ప్రసంగించి అక్కడ అందరి ప్రపంచవ్యాప్తంగా మన్ననలు పొందినటువంటి నాయకుడు స్వామి వివేకానంద గారు. ఈ యొక్క భారతదేశం యువకులకు ఆదర్శప్రాయం. అలాంటి యొక్క ఆదర్శప్రాయుడైనటువంటి వివేకానందుడు స్తూపాన్ని దర్శించకుండా, విస్మరించి ఆయనను దర్శించకుండా, అక్కడి నుంచి నువ్వు వచ్చి ఆయన దగ్గర పోకుండా, దర్శనం చేయకుండా, మార్గమధ్యంలో ఒక కుక్క, ఓ జంతుకు పుట్టినటువంటి ఒక మహిళ పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్పేసి అనేక వేదికలలో పాకిస్తాన్ జిందాబాద్, హిందుస్థాన్ ముర్దాబాద్ అని నినాదాలు చేసినటువంటి కుక్కని ఆలింగనం చేసుకొని నీ జోడో తోడో పోడో యాత్రను కొనసాగించినావు కదా. అప్పుడు నీకు హిందూ దేవుడు గుర్తు రాలేదా? అప్పుడు నీకు హైందవం గుర్తు రాలేదా? అప్పుడు నీకు దేవుడు గుర్తు రాలేదా? అప్పుడు నీ భక్తి చచ్చిపోయిందా? ఇప్పుడు ప్రజలకు చూపేందుకే నువ్వు భక్తి మాట్లాడతావా? వాడు చేసినటువంటి వితంత కార్యక్రమానికి ఆ యొక్క సైకోలాగా ప్రవర్తిస్తున్నటువంటి రాహుల్ అలీ ఖాన్ అలియాస్ రాహుల్ గాంధీకి ఆ యొక్క నేపథ్యంలో ఆయన యొక్క నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ఈ పిచ్చిన కొడుకులు క్యాండిల్ పట్టుకొని తిరగడం దేనికి నిదర్శనం? క్యాండిల్ పట్టుకొని ఏడికి పోతున్నారు? ఏ చర్చికి పోతున్నారు? ఏ సమాధి చుట్టూ తిరుగుతున్నారు అయినా మీరు? మీరు ఎక్కడ పోతున్నారు? ఈ రోజులు దేశవ్యాప్తంగా మిమ్మల్ని చీకొట్టినరు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ రామ మందిరానికి శంకుస్థాపనకు ప్రాణప్రతిష్ఠకు రాకపోవడం కారణము ఇది ఒకటైతే, ఇంకొక కారణం ఒకటి ఉంది. ఆ దేశ ప్రజలకు అందరూ కూడా తెలవాలి. ఈరోజు వీళ్లకు నూకలు చెల్లిపోయిన యూపీలో రాహుల్ అలీ ఖాన్ అలియాస్ రాహుల్ గాంధీ యూపీలో గెలవడని చెప్పి తెలిసిపోయిన తర్వాత పిఎఫ్ఐ సపోర్ట్తో, ఉగ్రవాద మనోబుద్ధితో ఉన్నటువంటి అక్కడ మజ్లిస్ లీగ్ పార్టీ సహకారంతో, ఉగ్రవాదుల సహకారంతో, ఉగ్రవాదుల ఓట్లతో నువ్వు అక్కడ గెలిచావు. నువ్వు ఇక్కడ మళ్ళీ రామ మందిరం గెలితే నీకు అక్కడ ఓట్లు పడవు, మళ్ళీ నువ్వు గెలవు అని చెప్పేసి అదే కారణం చేత ఈ యొక్క ఉగ్రవాదులను మభ్యపెట్టడం కోసం, ఉగ్రవాదులని సంతోషపెట్టడం కోసం రామ మందిరం రాలేవు. అదే నీకంటే నీ పరాకాష్ట కారణం అవుతుంది. రైట్. ఫైనల్లీ ఈ రామ మందిరం విగ్రహ ప్రాణప్రతిష్ఠ ఏదైతే ఉందో బీజేపీ రానున్న జనరల్ ఎలక్షన్స్లో ఎంతవరకు క్యారీ చేయగలుగుతుంది? నేను అనుకుంటా నరేంద్ర మోదీ గారు ఇది పార్టీ కార్యక్రమం లాగా చేయలేదు. ఎందుకంటే అక్కడ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ, బీజేపీ పార్టీ అధ్యక్షులు కానీ, రాష్ట్రం అధ్యక్షులు కూడా అక్కడికి ఎవరికి ఆహ్వానం అందలేదు. అందరూ ఎవరెవరు రాష్ట్రాలలో, ఎవరెవరు ఆఫీసెస్లో లైవ్ టెలికాస్ట్ చూసారు. కానీ ఆ యొక్క వేదిక దగ్గరికి కానీ, ఆ రామ మందిరం పరిసరాలు కానీ ఏ బీజేపీ నాయకుడు, బీజేపీ పార్టీ యొక్క రాష్ట్ర అధ్యక్షులు ఎవరు అక్కడ రాలేరు, ఆహ్వానం కూడా ఇవ్వలేదు. దీన్ని బీజేపీ పార్టీ ఒక కార్యక్రమం లాగా కలిపి చూడొద్దు, దాన్ని అనుకుంటారని చెప్పేసి ఆహ్వానం కూడా ఇవ్వకుండా ఉండొచ్చు. అలా కాదు కాబట్టి ఆహ్వానం ఇవ్వలేదు. అలా కావద్దు, అలా కాకూడదని చెప్పేసి ఆహ్వానం ఇవ్వలేదు. ప్రజలు కూడా ఆ దృష్టిలో చూడకూడదు. ఇది బీజేపీ యొక్క కార్యక్రమం కాదు. ఇది మొత్తం యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి హిందువుల యొక్క పండుగ, హిందువుల యొక్క ఆదర్శప్రాయుడు శ్రీరాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠ. దీని ఏ పార్టీతో సంబంధం లేదు, పార్టీలకు అతీతంగా జరిగినటువంటి కార్యక్రమం ఇది.
ఎందుకంటే యోగి గారు ఆ యొక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి ఆయన వేదిక మీద ఉన్నాడు కాబట్టి ప్రోటోకాల్ ప్రకారంగా ఆయన పిలవడం జరిగింది, అంతేగాని వేరే విషయం కాదు. రైట్. సో ఇది ఈరోజు అనాలిసిస్. మరొక అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. Please do subscribe to. Please do subscribe to. Please do subscribe to. Please do subscribe to Please do subscribe to Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.